వృషోత్సర్గము. ఆబోతు సచ్చుపోసి విడుచుట. వశిష్ఠుడిట్లు చెప్పసాగాను. జనక మహారాజా, కార్తీక మాసం వ్రతమే చాలా పుణ్యమైనదని చెప్పి తిని గదా. ఆ సమయంలో పితృదేవతల ప్రీతి కోసము వృషభోత్సర్గము చేసినచో కోటి సారులు గయాశ్రాద్ధము చేసిన ఫలము కలుగును. లేనిచో అంధతామిశ్రము అను నరకమునకు పోవుదురు. పితృలను గురించి గయాశ్రద్ధము కార్తీక పౌర్ణమి నాడు వృషభోత్సర్గమును చేసి ఏది చేసినను సమానముగా వారు సంతోషించురు. అయితే ఈ వృషోత్సర్గము గయా శ్రద్ధము కంటే కూడా ప్రశస్తము. వృషభోత్సర్గము వలన అన్ని పుణ్యముల కంటేను గొప్ప పుణ్యము కలిగి దేవ, పితృ, ఋణముల నుండి విముక్తుడగును. కార్తీక పౌర్ణమి నాడు దాత్రిని అంటే ఉసిరి పండును దానము చేసినచో తరువాత జన్మములో నతడు సార్వభౌముడగును. దీపదానము చేసినచో ఉత్తమ గతి కలుగును. మనోవాక్య కర్మముల చేత చేసిన పాపములు పోవును. పౌర్ణమి నాడుక శివలింగమును దానం చేసినచో ఈ జన్మలో భోగభాగ్యములు కలుగును. తర్వాత జన్మంలో సార్వభౌముడగును. కార్తీకములో లింగదానము చేయకుండా మిగిలిన ఎన్ని పుణ్యకార్యములు చేసినను గత జన్మముల పాపములన్నీ నశింపును. ఆదివారం నాడు, ఆబ్దికం నాడు, అమావాస్య నాడు చంద్రగ్రహణములు పట్టినప్పుడు రాత్రి భోజనము చేయరాదు. ఏకాదశి నాడు అసలు భుజింపరాదు. వ్యతిపాత, వైధృతి మున్నగు నిషిద్ధ దినములలో రాత్రి భుజించరాదు. ఏకాదశి ముందు వెనక రోజులలో రాత్రి భుజింపరాదు. ఆ 2 రోజులను ఛాయానక్తమే చేయవలెను. కార్తీక వ్రతం ఆచరించిన వారు ఛాయానక్తమే చేయవలెను. అది సత్ఫలమునిచ్చును. ఛాయానక్తమనగా మధ్యాహ్నము సూర్యుని ఎండలో నిలిచిన తన శరీరమునకు రెట్టింపు పొడవు నీడని పడు సమయంలో భుజించుట. సమస్త పుణ్యాలను కలిగించు. కార్తీక మాసంలో నిషిద్ధ దినములలో భోజనం చేసినచో పాపం ఇంత అని చెప్పలేము. అందుచేత శ్రద్ధతో ఈ వ్రతము చేయవలెను. తైలభ్యంగమనము, పగటి నిద్ర, కంచుపాత్రలో భోజనము, మఠములో భోజనము, ఇంటిలో స్నానము, నిషిద్ధ దినములలో రాత్రి భోజనము, వేదశాస్త్ర నింద ఈ 7ను కార్తీక మాసంలో విసర్జించవలెను. సూర్యుడు తులారాశిలో నుండగా కార్తీక మాసంలో నదీ స్నానమే శ్రేష్టము. తరువాత సూర్యమండల గతుడైన శ్రీహరికి నమస్కరింపవలెను. విష్ణు కథలను విని ఇంటికి వెళ్ళవలెను. సాయంకాలము నిత్యకర్మలు ఆచరించిన తరువాత పూజా మందిరమునకు పోయి రుద్ర సూక్తములు చెప్పుచు పంచామృతములతో అభిషేకము చేయవలెను. తరువాత ఈ క్రింది విధముగా పూజ చేయవలెను. ఈశ్వరునికి కల్పోక్త ప్రకారం షోడశోపచక పూజ, సహస్రనామార్చన ఈ కార్తీక మాసమంతా చేయాలి. కార్తీకమున వక్త వ్రతము చేసినచో 1000 అగ్నిహోమములు, 100 వాజపేయ యాగములు, 1000 అశ్వమేధ యాగములు చేసిన ఫలము కలుగును. ఇట్లు నక్తవ్రతము చేసిన వానిని పాపము సమూలముగా నశించునని నారదులు చెప్పిరి. కార్తీక మాసమున చతుర్దశి నాడు పితృదేవతల ప్రీతికై బ్రాహ్మణునికి భోజనము పెట్టినచో వారినెంతో సంతోషింతురు. కార్తీక శుద్ధ చతుర్దశి నాడు తిలతర్పణము చేసినచో వాని పితృదేవతలు చాలా సద్గతులందుదురు. ఈనాడు ఫలములు దానము చేసినచో సంతానమునకు క్షేమము కలుగును. కార్తీక బహుళ శుద్ధ చతుర్దశి నాడు ఉపవాసము చేసిన శివుని పైన చెప్పిన రీతిగా అభిషేకములతో పాటు పూజించిన తిలదానం కూడా చేసినవాడు
కైలాసపతియే అగును. ఈ అధ్యాయము విన్నవారు తమ పాపములకు ప్రాయశ్చిత్తము చేసుకున్న వారగుదురు. వశిష్ఠ మహర్షిచే చెప్పబడిన స్కాంద పురాణమందలి కార్తీక మహత్య పారాయణము 15వ అధ్యాయం సంపూర్ణం. శివకేశవాయ నమః.